Good morning, friends. Today, current affairs class, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు క్లాస్ జరుపుకుంటున్నాం. సో పోటీ పరీక్షల కోణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పైన కానీ మహిళలకు సంబంధించినటువంటి అంశాలపైన కానీ ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అనేటువంటి విషయాల గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుంటున్నాం. అయితే కరెంట్ అఫైర్స్లో మనం చూసేటటువంటి పేపర్లో చూసేటటువంటి ప్రతి ఒక్క న్యూస్ కరెంట్ అఫైర్ కింద మనం తీసుకుంటున్నాం. కానీ అలా చదవకూడదు. ఆ విధంగా తీసుకుంటే మనం నెంబర్ ఆఫ్ చదవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కరెంట్ అఫైర్స్ అంటే చాలా బ్రాడ్గా ఉంటుంది. నేషనల్ జాతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, రాష్ట్రీయ అంశాలని ఈ విధంగా న్యూస్ పేపర్లో చూస్తే మనకు ప్రతి ఒక్క అంశము కరెంట్ అఫైర్ లాగానే కనపడుతుంది. అయితే వీటిలో ఏటి మనం సెలెక్ట్ చేసుకొని కరెంట్ అఫైర్గా డిసైడ్ చేసుకోవాలి, ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఏ విధంగా చదవాలి అనేటటువంటి విషయాల్ని మనం ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. అయితే టుడే స్పెషల్ March 8 ఏంటి అంటే మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీనిపైన ప్రశ్నలు ఏమడుగుతాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే అవి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు, అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 సంవత్సరం యొక్క థీమ్ ఏంటి, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క నినాదం ఏంటి అనేటటువంటి విషయాలపైన కూడా మనం ఇక్కడ క్లాస్లో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటిపైన తప్పకుండా ఖచ్చితంగా ప్రశ్న వచ్చేదానికి చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు అయినా కానీ, ఆర్ఆర్బి అభ్యర్థులు కానీ, ఇంకా రిమైనింగ్ పోటీ పరీక్షలు రాసేటటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ చాప్టరు చాలా ఇంపార్టెంట్. అందులో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నాము అంటే మనం మార్చ్ 8వ తారీఖున ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రశ్న అడిగేటప్పుడు ఏమడిగాడు అనే దాన్ని కూడా ప్రశ్నను మనం ఒక్కసారి చదివి తర్వాత ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉంది. జాతీయ మహిళా దినోత్సవం. ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఫిబ్రవరి 13వ తారీఖున జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే 1879లో ఫిబ్రవరి 13 సరోజినీ నాయుడు జన్మదిన సందర్భంగా ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అడిగాడా, జాతీయ మహిళా దినోత్సవం అడిగాడా అనే విషయాన్ని మీరు ఇక్కడ చదువుకోవాల్సినటువంటి అవసరం. క్వశ్చన్ బాగా చదివి ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఈ 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే దీని యొక్క థీమ్ ఏంటంటే చర్యను వేగవంతం చేయడం అనేటటువంటి థీమ్తో ఇది ముందుకు వచ్చింది. సో ఈ థీమ్ కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత దీని యొక్క నినాదం నారీ శక్తితో వికసిత్ భారత్. నారీ శక్తితో వికసిత్
వికసిత్ భారత్ అనేటటువంటి నినాదంతో మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయాలు కూడా మీరు చూడండి. ఇంకా ఏంటంటే దీంట్లో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అలాగనే జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13వ తారీఖు. ఈ డేట్లు రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1878 ఫిబ్రవరి 13 ఎవరు జయంతి అంటే సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మనం ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తర్వాత 2025 సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే చర్యను వేగవంతం చేయడం అనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నారీ శక్తితో వికసిత్ భారత్ అనే నినాదంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ కోణంలోనైతే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ థీమ్ ఒకటి, తర్వాత ఏ నినాదంతో దీన్ని జరుపుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత స్త్రీల పరిరక్షణ, స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం. స్త్రీల పరిరక్షణ, స్త్రీల యొక్క పరిరక్షణ, స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం. స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం. స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం. ఇక్కడ మహిళలపైన ఏ దినాలు ఉన్నాయి అనే విషయాన్ని కనుక మనం ఇక్కడ గుర్తించుకున్నట్లయితే ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు అనేది ఈ డేట్లు కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. నవంబర్ 25 స్త్రీల పరిరక్షణ, స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం నవంబర్ 25న జరుపుకుంటారు. అలాగనే అంతర్జాతీయ బాలికల దినోత్సవం. అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అక్టోబర్ 11. ఇక్కడేమో చూసాం కదా అంతర్జాతీయ మహిళల దినోత్సవం, అలాగనే జాతీయ మహిళల దినోత్సవం, అలాగనే స్త్రీల పరిరక్షణ, స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం, అలాగనే అంతర్జాతీయ బాలికల దినోత్సవం, అలాగనే జాతీయ బాలికల దినోత్సవాన్ని కూడా ఎప్పుడు జరుపుకుంటారని కూడా అడిగేదానికి అవకాశం ఉంది. జాతీయ బాలికల దినోత్సవం, జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి ప్రశ్న కూడా టాక్లో మీకు అడిగేదానికి అవకాశం ఉంది. ఇది జనవరి 24వ తారీఖున జరుపుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, స్త్రీలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి మనం ఈ అంశాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13, అలాగనే దీని థీమ్ వచ్చి చర్యను వేగవంతం చేయడం, నారీ శక్తితో వికసిత్ భారత్ అనే నినాదంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్త్రీల పరిరక్షణ, స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 25వ తారీఖున, అలాగనే అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 11న, జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24వ తారీఖున అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కనుక ఈ చాప్టర్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మనకు మహిళల యొక్క రక్షణ కోసం భారత రాజ్యాంగంలో కానీ భారత ప్రభుత్వం కానీ అనేక రక్షణ చర్యలని చేపట్టింది. దీంట్లో మహిళల యొక్క హక్కులను కాపాడడం కోసం కూడా జాతీయ మహిళా కమిషన్ ఒకటి 1992లో ఏర్పాటు చేశారు. జాతీయ
జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1992 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని చైర్పర్సన్ ఎవరంటే విజయ్ కిషోర్ రత్నాకర్. ప్రస్తుతం విజయ్ కిషోర్ ఇది ఇంపార్టెంట్, రత్నాకర్. సో చైర్పర్సన్, మహిళా చైర్పర్సన్ ఎవరు ప్రజెంట్ అనే దానికి అవకాశం ఉంది. అలాగనే ఈ జాతీయ మహిళా కమిషన్ భవనాన్ని ఏమని పిలుస్తారని కూడా మీకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. జాతీయ మహిళా కమిషన్ భవనాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే నిర్భయ భవన్ అని పిలుస్తారు. నిర్భయ భవన్ అని పిలుస్తారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగనే మనకి తెలంగాణ చైర్పర్సన్ ఎవరంటే తెలంగాణ మహిళా చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి. తెలంగాణ చైర్పర్సన్, తెలంగాణ మహిళా ఉమెన్స్ కమిషన్ చైర్మన్. సో ఎవరంటే సునీత లక్ష్మారెడ్డి. అదే నేషనల్ ఉమెన్స్ కమిషన్ విజయ్ కిషోర్ రత్నాకర్. సో జాతీయ మహిళా కమిషన్ భవనాన్ని నిర్భయ భవన్ అని పిలుస్తారు. అలాగనే మనకు స్టేట్ మహిళా కమిషన్ని 1998లో ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కూడా డేట్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. స్టేట్ ఉమెన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1998. అలాగనే నేషనల్ ఉమెన్ కమిషన్ 1992లో ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ జరిగింది. తర్వాత ఈ సందర్భంగానే మనము ఇంకా కొన్ని విషయాల దగ్గర మనం వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ మహిళా IAS అని అడిగేదానికి అవకాశం ఉంది. స్టాక్ జీకేలో, డిఎస్సిలో కానీ ఇట్లా చాలాసార్లు ఈ క్వశ్చన్ని అడిగారు. ఫస్ట్ మహిళా IAS అన్నా జార్జ్. అలాగనే ఫస్ట్ మహిళా IPS కిరణ్ బేడి. అలాగనే మనకు ఫస్ట్ మహిళా డాక్టర్ కాదంబని గంగూలీ. ఇది చాలాసార్లు అడిగాడు. కాదంబని గంగూలీ, మహిళా డాక్టర్ కాదంబని గంగూలీ అనేటటువంటి విషయాన్ని కూడా ఫస్ట్ న్యాయవాది, ఫస్ట్ సుప్రీంకోర్టు న్యాయవాది, ఫస్ట్ సుప్రీంకోర్టు ప్రధాన మహిళా న్యాయమూర్తి అని కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. అన్నా జార్జ్ ఫస్ట్ మహిళా న్యాయమూర్తి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్నా జార్జ్ ఫస్ట్ IAS, తర్వాత ఫస్ట్ IPS కిరణ్ బేడి, అలాగే ఫస్ట్ డాక్టర్ కాదంబని గంగూలీ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంలో. అలాగనే మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఈ దిశ యాప్ బదులు ఉమెన్ సేఫ్టీ యాప్ని రూపొందించారు. ఉమెన్ సేఫ్టీ యాప్ ఇది మహిళల భద్రత, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 8 అంటే అనగా ఈరోజు 2025 తారీఖున దిశ స్థానంలో ఉమెన్ సేఫ్టీ యాప్ని ప్రారంభించారు. సో దీనికి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా రూపొందించారు. అది 112-181-1098 అనేటటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ను కూడా ఇక్కడ రూపొందించడం జరిగింది. సో ఈ మహిళా కమిషన్ పరంగా మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరిన్ని వివరాలతో తర్వాత క్లాస్లో